హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేము కూడా బాగున్నాము. చాలా రోజులు అయిపోయింది అసలు ఇట్లా కూర్చొని ఒక వీడియో చేసి, అంటే వ్లాగ్లో మాట్లాడేది కాకుండా సపరేట్గా ఇట్లా కూర్చొని ఒక డెడికేటెడ్ వీడియో చేసి. సో ఈ వీడియో ఏంటనేది మీకు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసి అర్థమైపోయింటుంది. సో ఏంటంటే ఒక చిన్న లైఫ్ అప్డేట్ ఇద్దామని ఈ వ్లాగ్ స్టార్ట్ చేశాను. ఏంటంటే మేము వేరే స్టేట్కి మూవ్ అవుతున్నాం అనమాట. ఇక్కడ యుఎస్ఏలోనే మనం ఇప్పుడు కొలరాడోలోని ఫోర్ట్ కోలిన్స్లో ఉంటాము. సో నెక్స్ట్ మేము మూవ్ అవ్వబోయే స్టేట్ వచ్చేసి వాషింగ్టన్ స్టేట్ అనమాట. సో ఇది వచ్చేసి లైక్ ఇప్పుడు రామ్ ఇక్కడ సిఎస్సిలో కొలరాడో స్టేట్ యూనివర్సిటీలో వర్క్ చేస్తారు కదా. సో అక్కడ వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీలో సో రామ్ జాబ్ అనమాట నెక్స్ట్. సో అందుకే మేము మూవ్ అవుతున్నాము. ఎప్పుడో కాదు, జస్ట్ ఇంకొక 10 డేస్లోనే, ఈ వీకెండ్ కాక నెక్స్ట్ వీకెండ్కి అనమాట. సో అదనమాట. చాలా రోజులు అయిపోయింది అసలు వ్లాగ్స్ రావట్లేదు కదా. ఎప్పుడో ఒకసారి వస్తున్నాయి, ఇంకా నాకు అసలు కుదరట్లేదు. ఈ వీకే అనమాట నా స్కూల్లో కూడా వర్కింగ్ డేస్. నెక్స్ట్ కమింగ్ ఫ్రైడేనే నాకు, ఈరోజు ట్యూస్డే, సో నెక్స్ట్ ఫ్రైడేనే నాకు లాస్ట్ డే అండ్ లాస్ట్ వర్కింగ్ డే. సో అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈఏడి వచ్చింది కదా, అమ్మయ్య ఇంకొక 2 years ఉంది అని అనుకుంటే మళ్ళీ ఇంకెప్పుడు మూవ్ అయిపోతున్నాం అనమాట. సో అది ఇంకా ఇప్పటి వరకు మీరు లాస్ట్ వ్లాగ్ చూసారు కదా. లాస్ట్ వ్లాగ్ తర్వాత నేను ఇంకా మధ్యలో అసలు వ్లాగ్సే చేయలేదు. ఎందుకంటే ఎట్లాగనో వ్లాగ్స్ పెట్టేకి నాకు అసలు టైమే కుదరట్లేదు. సో అందుకని చెప్పి నాకు అంత ఇంట్రెస్ట్ కూడా రాలేదనమాట వ్లాగ్స్ చేయడానికి. లాస్ట్ వీకెండ్ ఒక వ్లాగ్ ఈ మూవీకి సంబంధించిన రిలేటెడ్ది చేశాను. సో అది నెక్స్ట్ వస్తుంది. సో అదనమాట. ఇక్కడ నుంచి వాషింగ్టన్ స్టేట్కి చాలా దూరం అనమాట. అంటే లైక్ బై కార్ అయితే వెళ్ళలేము, అంటే వెళ్ళాలనుకుంటే వెళ్ళచ్చు, బట్ మాకైతే అది మేము ప్రిఫర్ చేయాలనుకోలేదు. ఎందుకంటే ఆల్మోస్ట్ లైక్ 19 hours జర్నీ అనమాట. ఓన్లీ కార్ జర్నీనే, రెస్టింగ్ అదంతా కాకుండా మధ్యలో మనం నైట్ అక్కడ ఎక్కడైనా ఆన్ ది వేలో హోటల్స్లో ఉన్నా కూడా సరే, ఇట్స్ ఇంపాసిబుల్. అంటే మాకైతే, అంటే రామ్ ఒకటే కదా డ్రైవ్ చేసేది, సో ఇట్స్ నాట్ సేఫ్ కూడా అనమాట. అందుకని చెప్పి మేము ఇంకా ఫ్లైట్లో వెళ్దాం అనుకున్నాము. సో అది లగేజ్ కారు ఏంటంటే కారు ట్రాన్స్పోర్టేషన్లో పంపించాలి. సో కారు ఎట్లనే వెళ్తుంది కాబట్టి కార్లో కూడా లగేజ్ పంపించవచ్చు అంట. సో అలాగా కార్లో సగం లగేజ్ పోతుంది. ఇంకా మనకి ఇక్కడ డొమెస్టిక్ ఫ్లైట్స్ అయినా కూడా, అంటే ఇక్కడ యునైటెడ్ స్టేట్స్లోనే కదా డొమెస్టిక్ ఫ్లైట్ అయినా కూడా మనకి లైక్ ఇంటర్నేషనల్ బ్యాగేజ్ లాగానే ఇస్తారంట. 2 చెక్-ఇన్ బ్యాగ్స్, ఇంకా ఒకటి క్యాబిన్ బ్యాగ్ అట్లా ఇస్తారంట. సో అందుకు ఇంకా దాంట్లో సగం లగేజ్ పోతుంది. ఇంకా ఏమి స్టార్ట్ చేయలేదు ప్యాకింగ్ అది. ఎందుకంటే ఇప్పుడు ఇంకా ఈ ఫ్రైడే నా లాస్ట్ వర్కింగ్ డే కాబట్టి ఇంకా నెక్స్ట్ వీక్ అంతా ఇంట్లో ఉంటాను కదా, 1 week టైం ఉంటుంది, అప్పుడు సర్దుదాంలే అనుకున్నాం. ఎందుకంటే లైక్ కార్లో పంపించాల్సినవి పంపిస్తే ఇంకొక ఐడియా వస్తుంది అనమాట. అందుకు మోస్ట్లీ ఇంకా లాస్ట్ వీక్ నెక్స్ట్ వీక్ నుంచి ప్యాకింగ్ స్టార్ట్ చేయాలి. ఇంకా అసలు ఏమీ స్టార్ట్ చేయలేదు. ఇంకా చిద్వి స్కూల్ విషయానికి వస్తే, వాడి స్కూల్ కూడా మే ఎండింగ్ అంతా ఇక్కడ అయిపోతుంది అనమాట. వీడికి అక్కడ స్కూల్ అయితే వాషింగ్టన్ స్టేట్ లో జూన్ 2nd week వరకు ఉంటుందంట. మరి వెళ్ళిన తర్వాత 2 weeks ఏమో, మరి చూడాలి, ఇంకా ఏం తెలియదు. ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చింది ఎప్పుడు 2023 ఫిబ్రవరిలో యుఎస్ఏకి మూవ్ అయ్యాం కదా కొరియా నుంచి. ఇంకా అప్పటి నుంచి సేమ్ స్కూల్లోనే ఉన్నాడు చిద్వి. ఇంకా ఇప్పుడు వాడు 3rd grade అయిపోయింది, నెక్స్ట్ 4th gradeకి వెళ్తాడు. ఇప్పుడు 2 years ఇంకా అలవాటు పడినాక ఈ స్కూల్లో అంతా అయిపోయినాక మళ్ళీ ఇప్పుడు మూవ్ అవుతున్నాము. సో ఏంటంటే ఇది లైక్ పిల్లలకి ప్లస్ మైనస్ 2 అనమాట. అంటే మైనస్ ఏంటంటే మళ్ళీ కొత్త స్కూలు, కొత్త ఫ్రెండ్స్, మళ్ళీ అన్ని కొత్తగా అలవాటు పడాల్సి వస్తుంది. ఇంకా ప్లస్ ఏంటంటే ఇట్లా ఈ ఎక్స్పీరియన్స్ చిన్నప్పటి నుంచే ప్రతిసారి లైక్ కొత్త మనుషులకి, కొత్త సరౌండింగ్స్, మళ్ళీ అంతా అట్లా కొత్త ఎక్స్పీరియన్స్ చేయడం వల్ల ఇది ఒక లైఫ్ స్కిల్ లాగా యూజ్ అవుతుంది అనిపిస్తుంది మాకు. ఇది ఒక ఎక్స్పీరియన్స్ అనమాట. లైక్ పెద్ద అయినాక కూడా ఇట్లా అడ్జస్టింగ్ నేచర్ అనేది బిల్డ్ అవుతుందని మాకు అనిపిస్తుంది. సో అదనమాట, చూడాలి ఎలా నడుస్తుందో. మనము ఇప్పుడు వెళ్ళబోయేది వాషింగ్టన్ స్టేట్, నాట్ వాషింగ్టన్ DC. వాషింగ్టన్ DC అనేది అమెరికాకి క్యాపిటల్ సిటీ అనమాట. సో మనం వెళ్ళేది వాషింగ్టన్ స్టేట్. థంబ్నెయిల్లో పెట్టాను కదా, బ్యాక్ టు కొరియా లైఫ్ అని క్వశ్చన్ మార్క్. అది ఏంటంటే మనం ఇప్పుడు వెళ్ళబోయే ప్లేస్ వచ్చేసి వాషింగ్టన్ స్టేట్లో ఒక చిన్న సిటీ అనమాట. సో అక్కడ ఏంటంటే మన ఇండియన్స్ చాలా తక్కువ ఉంటారంట. సియాటల్లో అయితే చాలా మంది ఉంటారంట. బట్ మనం వెళ్ళేది ఏంటంటే ఇంకొక పుల్మాన్
అనే సిటీకి అనమాట. సో ఎక్కడైతే వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీ ఉందో అక్కడికి వెళ్తున్నాము. సో అందుకని చెప్పి అట్లా పెట్టాను. అక్కడ ఏంటంటే ఇండియన్ స్టోర్స్ లేవంట అసలు. అందుకని చెప్పి అంటే ఇండియన్ స్టోర్స్ లేకుంటే ఆబ్వియస్లీ మన వెజిటబుల్స్ వాల్మార్ట్లో ఇట్లాంటి దాంట్లో అన్నీ దొరకవు అనమాట. చాలా అంటే లైక్ మామూలుగా కొరియాలో ఏవైతే మనకి దొరికేవో అవే దొరుకుతాయి అని అనుకుంటున్నాం. ఎందుకంటే ఇక్కడ వాల్మార్ట్లో చూస్తుంటాం కదా, ఇక్కడ ఏవైతే ఉంటాయో అవే ఉంటాయి. మనకి ఇండియన్ వెజిటబుల్స్ లైక్ చిక్కుడుకాయలు, బీరకాయలు, బెండకాయలు ఇట్లాంటివి ఏం దొరకవు అనమాట. కరివేపాకు ఎస్పెషలీ. సో ఇవన్నీ దొరకవు. అందుకే నేను బ్యాక్ టు కొరియా లైఫ్ అని పెట్టాను. ఇండియన్ స్టోర్ లేకుంటే ఆబ్వియస్లీ ఇంకా మనకి ఇండియన్ గ్రాసరీస్కి కష్టమవుతుంది. సో అదేంటంటే మనకి వేరే సియాటల్కి వెళ్ళాలంట ఇండియన్ గ్రాసరీస్ కోసము. లైక్ గ్రాసరీస్ ఆన్లైన్లో పెట్టుకోవచ్చు అంట, బట్ వెజిటబుల్స్తో కొంచెం అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుంది. అంటే కొరియా నుంచి డైరెక్ట్గా అక్కడికే వెళ్ళింటే కనుక మనకి అలవాటు అయిపోయేది. ఎందుకంటే కొరియాలో కూడా పెద్దగా ఏం దొరికేవి కాదు కదా. బట్ ఇక్కడ వచ్చి 2 years అవుతుంది. 2 years మంచిగా అలవాటు పడి మళ్ళీ అక్కడికి వెళ్ళాలంటే అది కొంచెం కొన్ని రోజులు అడ్జస్ట్ అయ్యేకి టైం పడుతుంది అనమాట. అందుకే నేను తమ్నైల్లో బ్యాక్ టు కొరియా లైఫ్ అని పెట్టాను. ఇంకొకటి, మనం ఇక్కడ యూనివర్సిటీలో ఇక్కడ కొలరాడో స్టేట్ యూనివర్సిటీ హౌసింగ్లో ఉంటాము, యూనివర్సిటీ అపార్ట్మెంట్స్లో. ఈవెన్ దో మనం ఇక్కడ కంటిన్యూ అయినా కూడా ఈ మే ఎండింగ్ అంతా మనం ఇల్లు ఖాళీ చేయాల్సిందే అనమాట. ఏంటంటే ఇక్కడ లాస్ట్ ఇయర్ ఒక కొత్త రూల్ తీసుకొచ్చారు. ఇది ఎప్పుడూ లేదంట, ఇప్పుడే స్టార్ట్ అయ్యింది. ఇక్కడ యూనివర్సిటీలో అందరికీ లైక్ ఎంప్లాయర్స్కి, స్టూడెంట్స్కి అందరికీ ఉండేటివి. అయితే ఎంప్లాయర్స్కి ఇవ్వడం వల్ల స్టూడెంట్స్కి అసలు సరిపోవట్లేదంట అపార్ట్మెంట్స్. అందుకని చెప్పి వాళ్ళు ఇంకా ఇప్పటి నుంచి ఎంప్లాయర్స్కి ఇవ్వకుండా ఎవరో ఒక స్టూడెంట్ ఉండాలన్నమాట ఇంట్లో. సో అంటే యూనివర్సిటీలో చదువుతున్న స్టూడెంట్స్ అనమాట. సో అట్లా ఉంటేనే ఇస్తారంట. సో రామ్ ఇంకా ఇక్కడ ఎంప్లాయర్ కాబట్టి రామ్కి మనకి ఛాన్స్ లేదనమాట. ఎలాగో ఈ మే ఎండింగ్కి ఖాళీ చేయాలి. సో ఇప్పుడు అక్కడ హౌసింగ్ ఎలాగంటే ఆల్రెడీ అక్కడ లైక్ వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీకి కూడా అపార్ట్మెంట్స్ ఉంటాయన్నమాట, యూనివర్సిటీ అపార్ట్మెంట్స్. సో అక్కడ మనకి వచ్చిందనమాట లైక్ ఏంటి యూనివర్సిటీ అపార్ట్మెంట్స్. ఫస్ట్ అయితే కొన్ని అక్కడ ఉన్న కొంచెమంది తెలిసిన వాళ్ళు జస్ట్ ఇట్లా అక్కడికి వెళ్తున్నామని పరిచయం చేసుకున్న వాళ్ళు చెప్పారు తొందరగా అంటే ఇప్పుడు దొరకడం కష్టం అని అన్నారు. బయట చూసుకోవాల్సి వస్తుందేమో అని అనుకున్నాం, కానీ జస్ట్ అప్లై చేసి చూద్దామని జస్ట్ అప్లై చేస్తే మనకైతే అక్కడ వచ్చిందనమాట. సో ఇక్కడ లాగానే యూనివర్సిటీ కమ్యూనిటీలో ఉండబోతున్నాము అక్కడ కూడా. అదేంటో తెలీదు అసలు, ఎవ్రీ 2 yearsకి ఒకసారి మా లైఫ్ అంటే ఒక్క 2 yearsకి మించి ఒక హౌస్లో ఉన్నిందే లేదనమాట. ఇప్పటికీ పెళ్ళై 11 ఏళ్ళు అవుతుంది. సో ఎప్పుడు 2014లో రామ్ కొరియాకి వెళ్ళాడు, 15లో నేను వెళ్ళాను. అప్పటి నుంచి ఏ ఇంట్లో కూడా 2 ఏళ్ల కంటే ఎక్కువ ఉన్నది లేదనమాట. అక్కడైనా సరే సేమ్ కొరియాలో ఒక 9 years ఉన్నా కూడా సరే ఎవ్రీ 1 yearకి 2 yearsకి ఇల్లు మారాల్సి వచ్చేదనమాట. ఇప్పుడు ఇక్కడ కూడా అట్లనే అవుతుంది, అదేంటో తెలియదు. మరి మా లైఫ్లో ఈ మూవింగ్ అనే టాపిక్కి ఎప్పుడు పులి స్టాప్ పడుతుందో ఏమో మాకే క్లారిటీ లేదు. జస్ట్ వీఆర్ గోయింగ్ విత్ ద ఫ్లో అంతే. ఇంకా నెక్స్ట్ నుంచి మూవింగ్కి సంబంధించిన వ్లాగ్స్ వస్తాయి. కొంచెం ఇప్పుడులాగానే 2 వారాలకు ఒక వ్లాగ్ అట్లా వస్తుంది. అంటే మళ్ళీ అక్కడికి వెళ్ళి సర్దుకోవడానికి అన్నీ సెటప్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది కదా. అవన్నీ ఆబ్వియస్లీ వ్లాగ్స్లో అయితే మీరు చూస్తారు ఎట్లా నడుస్తుంది ఏంటనేది. సో అంతే అండి, చిన్న అప్డేట్ ఇద్దామని వీడియో చేశాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి వెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్, టేక్ కేర్.